దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. ఈరోజు మీ అందరికీ స్పెషల్ టిఫిన్స్ తినిపించబోతున్నాను. అసలు స్పెషల్ టిఫిన్స్ ఏంటి అనుకుంటున్నారా? నేతి టిఫిన్స్. నేతితో స్వీట్స్ అందరూ తింటారు, కానీ ఇక్కడ మాత్రం నేతి టిఫిన్స్ చాలా ఫేమస్ అంట. అదే ఈరోజు మనం ఇక్కడికి వచ్చేస్తాం మా నేతి విందుకి. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. సో ఈరోజు మనం మా నేతి విందు దగ్గర ఉన్నాము. సో దీని ఓనర్లు ఉన్నారు ఇద్దరు, మన మధు గారు, వేణు గారు. వాళ్ళతో మాట్లాడి అసలు ఈ మా నేతి విందు అని పెట్టడం కాన్సెప్ట్ ఏంటి, అసలు ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఏంటనేది తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. మధు గారు, అసలు మా నేతి విందు ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? 2007లో వైజాగ్లో స్టార్ట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ వైజాగ్లో స్టార్ట్. వైజాగ్లో 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఇది ఈ ఇయర్ డిసెంబర్ 22 ఇక్కడ పంచవటి కాలనీ, మణికొండ, హైదరాబాద్లో స్టార్ట్ చేస్తాం. ఓకే ఓకే. అంటే అసలు ఈ పెట్టడానికి కాన్సెప్ట్ ఉంటుంది కదా సార్, ఏదో ఒకటి అనుకుని పెడతాం కదా. మా దగ్గర స్పెషల్ ఏంటంటే ప్యూర్ ఘీ ఐటమ్సే ఉంటాయి. టిఫిన్స్లో ప్యూర్ ఘీ ఐటమ్స్ అనే కాన్సెప్ట్తో పెట్టాము. అంటే జనరల్ ఐటమ్ కూడా ఉంటుంది, కానీ ఫేమ్ అయింది కానీ జనాలు బాగా ఇష్టపడేది కానీ ప్యూర్ ఘీ ఐటమ్స్. టిఫిన్స్లో స్పాంజ్ దోశ, సెట్ దోశ, చిట్టి పెసరట్టు, ఘీ మసాలా ఇడ్లీ, కట్ పొంగలు, చక్కెర పొంగలు, ఇవి మా స్పెషల్ ఐటమ్స్. దీంట్లో ఘీ యాడ్ చేసి అన్నిట్లో అన్ని టిఫిన్స్ విత్ ఘీ వస్తాయి, వితౌట్ ఘీ వస్తాయి, కానీ బాగా ఫేవరెట్ అందరికి ఘీ ఐటమ్సే తీసుకుంటారు. ఓకే, అంటే ఘీ అన్నది స్పెషల్ కాబట్టి, ఘీ ఎక్కువ వాడతారు కాబట్టి ఎక్కడి నుంచి మనకి వస్తుంది సార్? మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకుంటారు. కారపళ్ళు కానీ, నెయ్యి కానీ, చట్నీస్ మా ఓన్ ప్రిపరేషన్. ఓకే, ఎక్కడ బయట నుంచి ఎక్స్పోర్ట్ చేయడం, కారం, పసుపు అవి కూడా మేము ఓన్గానే ప్రిపేర్ చేస్తాం. ఓకే ఓకే. వైజాగ్లో మాకు బాగా ఫేమస్. ఓకే సార్. ఈ సంవత్సరం ఇక్కడ మొన్న డిసెంబర్ 22, 2024లోనే ఇది ఓపెన్ చేసి ఆల్మోస్ట్ 20 days అవుతుంది. ఓకే. ఇక్కడి నుంచి ఎక్స్పాన్షన్ మొత్తం ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇంకా స్టార్ట్ అంటే 20 days అవుతుంది అన్నారు కదా, ఎలా అవుతుంది సార్? బాగా అవుతుందా బిజినెస్ అంతా? బాగానే ప్రొవైడ్ అవుతున్నారు. ఇంకా బయట ఎక్స్పాన్షన్ అవ్వలేదు. ఒక 1-2 monthsకి మేము అనుకున్న టార్గెట్ నుంచి. ఓకే ఓకే సార్. మా నేతి విందు అని ఉంది కదా, విందు అనగానే చాలా మందికి విందు భోజనాలు గుర్తొస్తాయి. మన దాంట్లో టిఫిన్స్ ఉన్నాయి, మరి విందు లేదు ఎందుకంటే? వైజాగ్లో మాది భోజనం కూడా బాగా ఫేమస్. ఇంకా మీల్స్ దానికి సపరేట్ ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేద్దామని చెప్పి మీల్స్ అలా ప్లాన్ చేస్తాం. ఓకే. ఇది ఎక్స్క్లూజివ్ టిఫిన్స్, ప్యూర్ వెజ్ టిఫిన్స్. ఓకే, వెజిటేరియన్ టిఫిన్స్, స్నాక్స్, ఈ హోమ్ ఫుడ్స్, ఈ పికిల్స్, పౌడర్స్ కూడా మాది స్పెషల్గా ఉంది. ఆ కౌంటర్స్ కూడా త్వరలో అవుతున్నాం. ఓకే సార్. ఈవినింగ్ స్నాక్స్ అన్నీ ప్యూర్ వెజ్. మళ్ళీ మీల్స్ కానీ ఏదైనా సపరేట్ వేరే బ్రాంచెస్ ఓపెన్ చేస్తారు. అంటే ఇప్పుడైతే స్టార్ట్ అయితే 20 days అయింది కదా స్టార్ట్ చేశారు. ఇంకా ఒకవేళ బ్రాంచెస్ ఓపెన్ చేయాలనుకుంటే హైదరాబాద్లోనే ఓపెన్ చేస్తారు సార్. అంటే మీ ఇద్దరే స్టార్ట్ చేశారా సార్? 2007 కదా అన్నారు. వైజాగ్లో 2007లో స్టార్ట్ చేశారు. వైజాగ్లో 3 బ్రాంచెస్. అవి ఎలా నడుస్తున్నాయి సార్? బాగా నడుస్తున్నాయి సార్. ఇందాక మనము ఫుడ్ సెక్షన్లో చూసుకుంటే ఆల్రెడీ మనకి ఎంప్లాయీస్ ఉన్నా వంట చేయడానికి, మీరే చేస్తున్నారు అంటే ఎందుకు సార్? పూర్తిగా మేమే ఇన్వాల్వ్ అవుతాం కిచెన్లో. మేము తప్పనిసరిగా మార్నింగ్ సెక్షన్, ఈవినింగ్ సెక్షన్ ఎక్కువ అక్కడే ఉంటాం. మేము మా చేతితో మేము స్వయంగా తయారు చేస్తాం. 80% ఐటమ్స్ మేమే చేస్తామండి. తప్పనిసరిగా మేము కిచెన్లోనే ఎక్కువ టైము ఉంటామండి. ప్రొడక్షన్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉంటాం. ఎంతమంది కుక్స్ ఉన్నా, ఎంతమంది అసిస్టెంట్స్ ఉన్నా మేము కూడా పూర్తిగా పొద్దున సాయంత్రం ఇన్వాల్వ్ అవుతూనే ఉంటాం. బయట సర్వీస్ అవి మిగతా వాళ్ళు చూసుకుంటారు. ప్రొడక్షన్ మాత్రం తప్పనిసరిగా మేము ఇన్వాల్వ్ అవుతాం. మాకు నచ్చినాకనే, మేము సాటిస్ఫై అయినాకనే బయటికి పంపిస్తాం. మేము ఇచ్చే ఈ టిఫిన్స్లో కోకోనట్ చట్నీతో పాటు ఒక 4 చట్నీస్ ఎక్స్ట్రా ఇస్తాము. ఆ 4 కూడా చాలా బాగుంటాయి.
దాంట్లో స్పైసీ లెస్, స్పైసీ మోరు 2 రకాలు ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. పల్లి చట్నీ కానీ, ఆనియన్ చట్నీ కానీ, స్పైసీ చట్నీ కానీ, తర్వాత ఇంకొక ఐటమ్ టమోటా చట్నీ, ఇవన్నీ చాలా స్పెషల్గా ఉంటాయి. ఒకదాన్ని మించి ఒకటి ఉంటుంది. తర్వాత గీ ఐటమ్స్లో 2 రకాల పొడులు ఇస్తామండి. ఒకటి కారం పొడి, ఒకటి కొబ్బరి పొడి ఇస్తాం. ఆ 2 కూడా చాలా టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసి ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకొస్తాం. బయట ఎక్కడ కారంతో సహా ఏది బయట కొనం. అజినమోటో కానీ కలర్స్ కానీ అసలు వాడం. అవి ఏ పరిస్థితుల్లోనూ ఇక్కడ యూజ్ చేయం. మనకి మార్నింగ్ టైమ్స్ లో టిఫిన్స్ ఉంటాయి కదా సార్, ఈవినింగ్ టైమ్స్ లో బిర్యానీ, సాంబార్ రైస్, చింతకాయ రైస్, నల్లగారం రైస్ అని అది మా స్పెషల్ అండి. నల్లగారం రైస్, పులిహార, ఇవన్నీ ఫ్లేవర్డ్ రైస్లు ఉంటాయి కాంబోస్ తోటి. ఈవినింగ్ మళ్ళీ స్నాక్స్ మరియు టిఫిన్స్ ఉంటాయి. మళ్ళీ సేమ్ టిఫిన్స్ స్నాక్స్. మెయిన్ అసలు మా స్పెషల్ అంటూ ఉంది, మెయిన్ స్పెషల్ ఏంటంటే స్పాంజ్ దోశ. ఓకే, ప్యూర్ వెజ్ అన్నారు కాబట్టి ఇవి సూపర్ ఉంటాయి. అంటే మీ ప్రాపర్ వైజాగ్ లో పెట్టారు కాబట్టి వైజాగ్ సార్ ప్రాపర్? గుంటూరు అండి. తాతల దగ్గర నుంచి హోటల్స్. ఓకే, అప్పటి నుంచి హోటల్స్. మా తాతగారి దగ్గర నుంచి హోటల్స్. ఓకే, అప్పటి నుంచి. ఓకే, ఫ్యామిలీ పరంగా వస్తున్న హోటల్ బిజినెస్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ మధు గారు, థ్యాంక్ యూ వేణు గారు. ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. అండ్ ఇంకా చాలా బ్రాంచెస్ హైదరాబాద్లో ఓపెన్ చేయాలి. థ్యాంక్ యూ. హాయ్ సార్. హలో అమ్మా. ఇక్కడ ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను డైలీ కస్టమర్. నేనమ్మా ఇక్కడ నాది వైజాగ్. యాక్చువల్గా వైజాగ్లో వీళ్ళ బ్రాంచ్లు చాలా బాగుంటాయి. 2 బ్రాంచ్లు ఉన్నాయి వీళ్ళకి. అక్కడ కూడా బాగుంటుంది, మా నేటి ఉంది. అందువల్ల ఇక్కడ మా ఇల్లు ఇక్కడే పక్కనే టీవీఎస్ ప్రాపర్ వైజాగ్. ఇక్కడ మా పాప ఉంటుంది, ఇక్కడికి వచ్చాను. మాకు రెగ్యులర్గా అలవాటు కాబట్టి ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత రెగ్యులర్గా చాలా బాగుంటుంది. అంత బాగుంది. ఓకే సార్, ఎలా ఉంది ఫుడ్? ఫుడ్ బాగుంది మేడం. అంటే ఏం తిన్నారు మీరు? 7 ఐటమ్స్ వస్తాయి ఇక్కడ. కాంబో నేతి విందు స్పెషల్ టిఫిన్. మొత్తం ఆల్ ఐటమ్స్ ఉన్నాయి. డైలీ వస్తారా సార్ మీరు ఇక్కడికి? లేదు మేడం, ఇదే ఫస్ట్ టైం. ఎలా ఉంది? బాగుందండి. సో మనం ఫైనల్గా ఎదురు చూస్తుంది దేనికోసం? టిఫిన్స్ కోసం. అంతా అయిపోయింది. లాస్ట్ ఫినిషింగ్లోనే మనం ఈట్ చేస్తే ఎలా ఉందో ఏంటో చెప్పేద్దాము. సో నేను నా టిఫిన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను, చూద్దాం. ఓకే, ఎక్కడ చూసినా ఈ పూరి వదిలేటట్టు లేదు. పూరి కర్రీ విత్ చట్నీ కూడా వచ్చేసింది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, వాము దోశ కూడా వచ్చేసిందండో. ఒక్కొక్కసారి టేస్ట్ చేసి చూపించేస్తాను. చేస్తుంది గీ స్మెల్. ప్రతి దాంట్లో నిజంగా వాళ్ళు అన్నట్టు గీ స్మెల్ అన్నది కూడా తెలుస్తుంది. గీ కూడా చాలా టేస్టీగా ఉంది. మీకు కూడా తినాలి అని ఉంటే మా నేతి విందుకి వచ్చేసేయండి. నాలో ఒకేసారి ఇవన్నీ కాకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి టేస్ట్ చేయండి. భలే ఉందండి, చాలా బాగుంది. సో ఫైనల్గా అన్ని టిఫిన్స్ టేస్ట్ చేసేసాను. నాకైతే టిఫిన్స్ చాలా నచ్చాయి. టిఫిన్స్ వరకు నాకు అసలు లంచ్ కూడా వద్దనిపిస్తుంది, ఎందుకంటే చాలా ఐటమ్స్ తినేసాను కాబట్టి. ప్రతి దాంట్లో గీ చాలా బాగా తగులుతుంది. అంటే ఆ స్మెల్ కూడా బాగుంది. గీ అన్నది చాలా మందికి ఎగత వస్తుంది, వికారం వస్తుంది అంటారు కదా, అన్నట్టు ఉంటుంది. బట్ చిన్నపిల్లలకి వాళ్ళకు కూడా పెట్టవచ్చు. చాలా బాగున్నాయి. నేను కూడా టేస్ట్ చేశాను, మీరు కూడా టేస్ట్ చేసేది. ఇంకా ఇలాంటి ఫుడ్ బ్లాగ్స్ కానీ, ఫుడ్ వీడియోస్ కానీ, స్ట్రీట్ షాపింగ్స్ కానీ, ఎనీథింగ్ ఏం కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.